మొన్నటి వరకు ప్రజాప్రతినిధులుగా కొనసాగారు. ఉదయం లేచినప్పటి నుంచి మా అంతటి వారు లేరు అని బిల్డప్ ఇచ్చారు. చేసింది కొంచెమే అయినా కొండంతగా చెప్పుకొచ్చారు. చెప్పినవి చేశాం, చెప్పనివి చేశామంటూ ప్రజలను ఊదరగొట్టారు. ఎన్నికల్లో ఓటర్లు చీకొట్టేసరికి అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. ఇది ఏపీలోని వైసీపీ నేతల పరిస్థితి. ప్రజలు కూడా వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అటు కేడర్లోనూ అయోమయం నెలకొంది. 5 ఏళ్ల పాటు అధికారంతో విర్రవీగిన వైసీపీ అడ్రస్ గల్లంతు కావడంతో మొహం చూపించలేక జనాల్లోకి రాలేకపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పుడూ లేని విధంగా 2019లో 10కి 10 సీట్లలో ఓటర్లు వైసీపీని గెలిపించారు. ఎన్టీఆర్ గాలితోనూ టీడీపీకి ఆ ఘనత దక్కలేదు. కానీ జగన్ని నమ్మిన జిల్లా ఓటర్లు 10 సీట్లు గెలిపించి ఇచ్చారు. అయితే ఆ కృతజ్ఞతను చూపించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం సచివాలయాలు, వాలంటీర్ల పేర్లను జపిస్తూ 5 ఏళ్ల కాలాన్ని వృధా చేశారు. ఏమీ చేయకపోయినా ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజలకు ఎప్పుడూ ఊదరగొడుతూ విసిగించేవారు. అంత చేశాం, ఇంత చేశాం, మాకంటే తురుములు తోపులు లేరనే విధంగా బిల్డప్ ఇచ్చారు. తీరా మొన్నటి ఎన్నికల్లో ఫలితాలను చూసి ప్రజలకు మొహం చూపించాలంటేనే సిగ్గుపడిపోయారు వైసీపీ ప్రజాప్రతినిధులు. కావలిలో వరుసగా 2 సార్లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించినా తన ఇంటి ముందు ఉన్న రోడ్డునే వేయించలేకపోయారాయన. ఇక ఆయన హయాంలో తుమ్మలపెంట రోడ్డుపైన ఎన్ని రకాల విమర్శలు వచ్చాయో తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో కొత్త అభ్యర్థి చేతిలో ఓడిపోయిన రామిరెడ్డి ఆ తరువాత జాడలేకుండా వెళ్లిపోయారు. కర్ణాటకలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ప్రజల బాగోగులను పక్కన పెట్టేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి అయితే ఎమ్మెల్యేగా గెలిచేందుకు చేయని పనంటూ లేదు. ఆఖరికి ఓటర్లను బెదిరించిన ఘనత కూడా ఈయనకే దక్కింది. వేలు చూపించి మరీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఫలితంగా ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా 2 ఏళ్లు మాత్రమే ఉన్నా నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఆత్మకూరులో బస్ టెర్మినల్ నిర్మించి నియోజకవర్గానికి అంతా చేసేశాం అనేంత బిల్డప్ ఇచ్చారు విక్రమ్ రెడ్డి. ఆయనకు కూడా ఘోర ఓటమిని రుచి చూపించారు ఆత్మకూరు ఓటర్లు. ఎన్నికల్లో ఓడిపోయాక వ్యాపారాలను చక్కబెట్టుకుంటూ నేటికి ప్రజల్లోకి రావటం మానేశారు విక్రమ్ రెడ్డి. నల్లపరెడ్డి కుటుంబంలో నేటికి రాజకీయంగా చక్రం తిప్పుతున్న ప్రసన్నకుమార్ రెడ్డికి ఈసారి కోవూరు ఓటర్లు ఇచ్చిన ఓటమి సిగ్గుపడేలా చేసింది. టీడీపీ నుంచి బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో నల్లపరెడ్డి మట్టి కరిచారు. ఎమ్మెల్యేగా ఏమీ చేయని ప్రసన్నకుమార్ రెడ్డి ఈసారి గెలిపిస్తే మంత్రి అవుతానంటూ ఇచ్చిన బిల్డప్ ని ప్రజలు ఏమాత్రం వినిపించుకోలేదు. ఆయన్ను కూడా ఇంటికే పరిమితం చేశారు. ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గం మారి పోటీ చేసినా ఓటర్లు ఓడించేశారు. ఈ బిల్డప్ బాబు మాటలు కోటలు దాటేవి. 2 జిల్లాలు దాటి వెళ్లినా తీరు మారకపోవడంతో అక్కడి ఓటర్లు తంతే మళ్లీ నెల్లూరుకే వచ్చి పడ్డారు. సర్వేపల్లి నుంచి గెలిచి చివరి 2 ఏళ్లు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత వ్యాపారాలు చక్కబెట్టుకున్నారనే కానీ ఎక్కడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. విలువలు లేని రాజకీయం చేసిన కాకానికి ఓటర్లు ఓటమి రుచి చూపించారు. గూడూరులో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థికి కూడా ఓటమే ఎదురైంది. అటు నూళ్లూళ్లుపేటలో 3వసారి బరిలో నిలిచిన సంజీవయ్యకు ఈసారి కూడా ఓటర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. క్రియాశీలకమైన ప్రతిపక్ష పాత్రలో ఉన్న వీళ్లందరూ ఎన్నికల అనంతరం ఎక్కడా జాడ లేకుండా పోయారు. కష్ట నష్టాల్లో ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సిన వీళ్లందరూ ఇప్పుడు కనిపించకపోవడంతో జనాలు తిట్టిపోస్తున్నారు. ఈసారి ఓట్ల కోసం వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమి కొడతామంటున్నారు.